నిర్మా వాషింగ్ పౌడర్ విషాదకరమైన కథ గురించి తెలుసుకుందాం. మీరు కూడా 80లు లేదా 90ల్లో జన్మించిన వాళ్ళైతే మీరు ఈ అమ్మాయిని తప్పక చూసి ఉండాలి. మీరు ఈ డిటర్జెంట్ ఉపయోగించకపోయినా దాని ట్యాగ్ లైన్ను వినుంటారు. 80లు మరియు 90ల్లో నిర్మా గర్ల్ యొక్క ఈ ట్యాగ్ ప్రజల మనసులో నిలిచిపోయింది. ఈ ట్యాగ్ మాత్రమే కాకుండా వారి ఉత్పత్తి కూడా భారతదేశంలో ప్రతి ఇంటా పేరుగాంచింది. అయితే నిర్మా వ్యవస్థాపకుడు కసన్ భాయ్ పటేల్ సైకిల్పై ఇంటింటికి వెళ్లి ఈ డిటర్జెంట్ను విక్రయించేవారు. అదే కసన్ భాయ్ 2019లో భారతదేశంలోని అత్యంత ధనవంతుల జాబితాలో 3వ స్థానంలో ఉన్నారు. ఇది మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది కదా. ఈరోజు దీని యొక్క వార్షిక వ్యాపార విలువ 7,000 కోట్లు. ఇది మాత్రమే కాదు, కసన్ భాయ్ పటేల్ యూనిలివర్ మరియు ట్రాక్టర్ వంటి పెద్ద వ్యాపారులకు తనంతట తానుగా గట్టి పోటీ ఇచ్చారు. ఒక సైకిల్తో వ్యాపారం ప్రారంభించిన కసన్ భాయ్ తన సౌలభ్యం కోసం 2013లో గుటా వెస్ట్లాండ్ హెలికాప్టర్ను కొనుగోలు చేశారు. అదానీ మరియు దస్ గ్రూప్ ప్రమోటర్ పంకజ్ పటేల్ తర్వాత కర్సన్ భాయ్ ఈ చాపర్ను కొనుగోలు చేసిన 3వ అహ్మదాబాద్ పరిశ్రమకు చెందిన వ్యక్తి. అయితే ఇదంతా ఎలా చేశారు? నేటి వీడియోలో నిర్మా యొక్క ఈ రోలర్ కోస్టర్ గురించి తెలుసుకుందాం. ఇదంతా 1945లో గుజరాత్లోని ఒక రైతు కుటుంబంలో కర్సన్ భాయ్ పటేల్ జన్మించినప్పుడు ప్రారంభమైంది. ఇప్పుడు గుజరాత్ నేల గురించి మీకు తెలుసు. ఇక్కడ పుట్టిన వారి రక్తంలోనే వ్యాపారం ఉంటుంది. అందులో ఓ ప్రత్యేకత కూడా ఉంది. కర్సన్ భాయ్ పటేల్ విషయంలో కూడా అలాంటిదే జరిగింది. 21 ఏళ్ల వయసులో కెమికల్ ఇంజనీరింగ్లో బీఎస్సీ పూర్తి చేశారు. తర్వాత ల్యాబ్ టెక్నీషియన్గా కెరీర్ మొదలుపెట్టారు. నిజానికి అతను చాలా తక్కువ సంపాదించేవాడు. అయినప్పటికీ తన సొంత వ్యాపారం ప్రారంభించి తన కుటుంబానికి మంచి జీవితాన్ని ఇవ్వాలనుకున్నాడు. ఇంతలో మార్కెట్లో గ్యాప్ని గమనించాడు. ఆ రోజుల్లో బహుళజాతి కంపెనీలు చాలా ఖరీదైన డిటర్జెంట్ను విక్రయించేవి. సామాన్యుడు వాటిని కొనలేడు. ఆ సమయంలో ఒక సాధారణ భారతీయ కుటుంబం బట్టలు ఉతకడానికి దేశీ వాడకాల్ని ఉపయోగించేది. కిషన్ భాయ్ పటేల్ మార్కెట్లో ఈ లోటును గమనించడమే కాకుండా దాన్ని తనంతట తానుగా భర్తీ చేయాలని నిర్ణయించుకున్నాడు. మార్కెట్ సామర్థ్యాలను గుర్తించి ఇంత తక్కువ ధరకే డిటర్జెంట్ పౌడర్ తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు. సామాన్య ప్రజల బడ్జెట్లో డిటర్జెంట్ను తయారు చేయాలని పూనుకున్నాడు. 1969లో 7,000 పెట్టుబడితో అతను తన ఇంటి పెరట్లో ప్రతి సామాన్యుడు భరించగలిగే డిటర్జెంట్ పౌడర్ను తయారు చేశాడు. కెమికల్ ఇంజనీరింగ్పై తనకున్న పరిజ్ఞానంతో ఎన్నో ట్రయల్స్ చేసి వీటన్నిటి తర్వాత ఎట్టకేలకు తన డిటర్జెంట్ పౌడర్ ఫార్ములాను సిద్ధం చేసుకున్నాడు. ఈ విధంగా ఈ రెవల్యూషన్ మొదలైంది. ఫార్ములా సిద్ధమైన తర్వాత అతను తన సొంత చేతులతో ఈ డిటర్జెంట్ యొక్క కొన్ని ప్యాకెట్లను సిద్ధం చేశారు. ఈ వాషింగ్ పౌడర్లో క్రియాశీలక పదార్థాలు లేవు. ఇది చేతులు మరియు బట్టల కోసం పూర్తిగా సురక్షితం. అతని ఖర్చు కూడా చాలా తక్కువగా ఉంది. వీటిని తన పరిసరాల్లో ఇంటింటికి వెళ్ళి డిటర్జెంట్ ప్యాకెట్లను విక్రయించడం మొదలుపెట్టారు. డిటర్జెంట్ యొక్క అధిక నాణ్యత మరియు తక్కువ ధర కారణంగా ఈ ఉత్పత్తి మార్కెట్లో వెంటనే ఊపందుకుంది. కిలోకు కేవలం ₹3 చొప్పున విక్రయించారు. తర్వాత 3 సంవత్సరాలు 10x10 రూమ్లో దాని తయారీ, ప్యాకేజ్ను, డెలివరీని కూడా సృష్టించాడు. అతను ఒక సింగిల్ మ్యాన్ ఆర్మీ. తనంతట తానే మొదట ఉత్పత్తిని తయారు చేసి ఆపై ప్యాకింగ్ చేసి తరువాత దాన్ని విక్రయించడానికి సైకిల్పై ఇంటింటికి వెళ్లారు. మొదట తన జాబ్ పూర్తి చేసి తిరిగి వచ్చి సైకిల్పై డిటర్జెంట్ అమ్మడానికి వెళతాడు. అయితే ఈలోగా అతని జీవితంలో ఒక పెద్ద విషాదం జరిగింది. వాస్తవానికి కర్సన్ భాయ్ పటేల్కు ఒక కుమార్తె కూడా ఉంది. ఆమె పేరు నిరుపమ పటేల్. ఒకసారి ఆమె పాఠశాల నుంచి వస్తుండగా కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. ఈ విషాదం కర్సన్ భాయ్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే అంత పెద్ద వ్యక్తిగత విషాదం తర్వాత కూడా అతను పట్టుదల వదిలిపెట్టలేదు. తన కూతురిని శాశ్వతంగా చిరస్థాయిగా బ్రతికించుకోవాలనుకున్నాడు. అసలు అతను తయారు చేసిన డిటర్జెంట్ పౌడర్ని ఎలా మార్చాడంటే దానికి నిర్మా అని పేరు పెట్టాడు. అతను నిరుపమను నిర్మా అని ఆప్యాయంగా పిలిచేవాడట. దాని ప్యాకేజింగ్ పైనే తెల్లటి ఫ్రాక్లో ఒక చిన్న అమ్మాయిని ముద్రించారు. ఈ అమ్మాయి తన కూతుర్ని సూచిస్తుంది. ఈ విధంగా అతను తన కుమార్తెను ఎప్పటికీ అమరురాలిగా మార్చాడు. అప్పటికే ఆ ప్రోడక్ట్ మార్కెట్లో చాలా ఫేమస్ అవడం మొదలుపెట్టింది. అలా 3 సంవత్సరాల పాటు 10x10 గదిలోనే అన్ని పనులు చేసుకున్నారు. చివరకు 1972లో తన ఉద్యోగాన్ని వదిలిపెట్టి అహ్మదాబాద్లో తన మొదటి దుకాణాన్ని ప్రారంభించారు. కానీ అతను అక్కడితో ఆగిపోలేదు. అతను పెద్ద బహుళజాతి కంపెనీలను సవాలు చేయడం గురించి ఆలోచిస్తుంటాడని మీరు అనుకుంటున్నారా? కానీ కర్సన్ భాయ్ పటేల్ నిజంగా అలాగే చేశాడు. బహుళజాతి ఎఫ్ఎంసీజీ దిగ్గజం హిందుస్థాన్ యూనిలివర్కు గట్టి పోటీ ఇచ్చాడు. ఆ సమయంలో హిందుస్థాన్ యూనిలివర్ తన ప్రసిద్ధ సర్ఫ్ బ్రాండ్లో మొత్తం మార్కెట్ను శాసించేది. వారి సర్ఫ్ కిలో ₹13.05గా ఉండేది. మరోవైపు నిర్మా దాని ఉత్పత్తిని కిలోకు 3.5 ఇస్తుంది. దీని ధర మరియు నాణ్యత కారణంగా ప్రజాదరణ పెరగడం మొదలైంది. మధ్యతరగతి వర్గాల్లో ఇది చాలా వేగంగా వ్యాపించింది.
ఒక దశాబ్దంలో నిర్మా భారతదేశంలో అత్యధికంగా అమ్ముడుపోతున్న డిటర్జెంట్గా మారింది. అనతి కాలంలోనే పెద్ద కంపెనీగా అవతరించింది. హిందుస్థాన్ లివర్ లిమిటెడ్కు కర్సన్ భాయ్ పటేల్ ఇచ్చిన గట్టి పోటీ తీరు భారతదేశ వ్యాపార చరిత్రలో ఒక అద్భుతమైన అధ్యాయంగా మారింది. ఇక్కడ మార్కెట్కు 2 పెద్ద పాఠాలు లభిస్తాయి. మొదటిది, ప్రతి చిన్న విషయం కూడా అమూల్యమైంది కాదు. మన కస్టమర్లను ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు. మీరు వినియోగదారుల డిమాండ్లను సరిగ్గా అర్థం చేసుకోగలిగితే ప్రతి మార్కెట్ను మనం శాసించవచ్చు. ఇక్కడ కర్సన్ భాయ్ మొదట ఒక సగటు భారతీయుడు సబ్బుతో బట్టలు ఉతికే అలవాటును వదిలిపెట్టాడని హిందుస్థాన్ యూనిలివర్ సంస్థలు భావించగా, మరోవైపు గ్రామ వినియోగదారులకి విలువ ఇస్తే బాగుంటుందని కర్సన్ భాయ్ అనుకున్నాడు. హెచ్యుఎల్ యొక్క పెద్ద విక్రయదారులు చేయలేని తన ఉత్పత్తిని కర్సన్ భాయ్ తన లక్ష్యంగా చేసుకున్నాడు. ఇదీ కాకుండా అతని రెండవ పెద్ద మాస్టర్ స్ట్రోక్ అతని ప్రకటన. అతను తన బ్రాండ్ను పాపులర్ చేయడానికి ప్రత్యేక సాంకేతికతను ఉపయోగించుకున్నాడు. ఒక వ్యూహాన్ని అనుసరించాడు. అతను మొదట తన ప్రపంచ ప్రసిద్ధ జంగిల్ రేడియోను, ఆపై టీవీలోనూ ప్రచారం చేశాడు. ఈ యాడ్లో చూపబడిన స్త్రీలు హేమ, రేఖ, జయ మరియు సుష్మా. సాధారణ భారతీయ గృహిణులకు ప్రాధాన్యమిస్తూ తన ప్రకటనను సృష్టించడంతో అది దావాణంలా వ్యాపించింది. మీరు నమ్మరు, 1980 నాటికి పటేల్ గ్రామీణ మార్కెట్లతో పాటు సర్ఫ్ యొక్క మధ్యతరగతి పట్టణ గృహాలను కూడా లక్ష్యంగా చేసుకున్నారు. ఈలోగా దేశంలోనే నంబర్ 1 డిటర్జెంట్ బ్రాండ్గా అవతరించే రేస్లో నిర్మా సర్ఫ్ను కూడా ఆయన నిలబెట్టాడు. నిర్మా తన ఆదాయంలో కేవలం 3-4% మాత్రమే మార్కెటింగ్పై వెచ్చించిన మిగిలిన పోటీదారులు 6-8% ప్రకటనల కోసం ఖర్చు చేసేవాళ్లు. 1985లో నిర్మా 60% మార్కెట్ వాటాను స్వాధీనం చేసుకుంది. దీని కారణంగా హెచ్యుఎల్ వాటా 10% కంటే తక్కువగా మారిపోయింది. ఇది మాత్రమే కాకుండా హెచ్యుఎల్ యొక్క రిన్ సోప్కు పోటీనివ్వడానికి నిర్మా తన సబ్బును కూడా ప్రారంభించింది. ఈ సబ్బును 90ల చివరి వరకు డిటర్జెంట్ పౌడర్తో ఉచితంగా ఇవ్వడం ప్రారంభించింది. చివరికి ఇది రుణంలో సగం ధరకే లభించడం ప్రారంభించింది. ఆ తర్వాత నిర్మా దుకాణం కూడా భారతీయ గృహాలకు ఇష్టమైందిగా మారింది. ఇక ప్రారంభంలో నిర్మా విజయానికి ఒక పెద్ద కారణం తక్కువ కాస్ట్ మెటీరియల్ మరియు మ్యాన్ పవర్. కర్సన్ భాయ్ యొక్క వాషింగ్ పౌడర్ ఫ్యాక్టరీలో బకెట్లు మాత్రమే ఉన్నాయి. వాషింగ్ పౌడర్ తయారు చేయడానికి వారికి చాలా శిక్షణ పొందిన ఉద్యోగులు అవసరం లేదు. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు తమ కీలక వ్యాపార విధులను అవుట్సోర్స్ చేశారు. నిర్మా నిస్సందేహంగా పెద్ద ఎత్తున దూసుకుపోతోంది. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏంటంటే, ఈ సమయంలో మరొక బ్రాండ్ నిర్మాతో పోటీ పడింది. ఇది దాని స్వంత కొత్త వెర్షన్ మరియు నిర్మా యొక్క అన్ని ప్రయోజనాలను ఉపయోగించింది. వాస్తవానికి 1987లో ఘడీ డిటర్జెంట్ బ్రాండ్ను కాన్పూర్లో మురళీధర్ మరియు బిమల్ కుమార్ జ్ఞాన్ చందాని ప్రారంభించారు. ఇది నిర్మాకు గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇది నిర్మా యొక్క వ్యూహాన్ని అనుసరించింది. దిగువ మధ్యతరగతి వినియోగదారులకు తక్కువ ధరకు తమ ప్రోడక్ట్ను ఇచ్చింది. ఒకవైపు నిర్మా తనకంటూ ఒక మంచి బ్రాండ్ని ఏర్పరచుకుంది. కానీ గడీ కూడా అదే తోవలో ఉండడం పెద్ద తలనొప్పైంది. గడీ దాని హోమ్ మార్కెట్ ఉత్తరప్రదేశ్. మొత్తం ఎఫ్ఎంసీజీ ఆదాయంలో 70% సహకరిస్తోంది. 2010 చివరి నాటికి నిర్మా 7.9% మార్కెట్ వాటాతో డిటర్జెంట్ విభాగంలో గడీ కంటే వెనుకబడి ఉంది. సంవత్సరాలుగా నిర్మా యొక్క పునః ఆవిష్కరణ నిర్మా యొక్క మార్జిన్లు క్షీణించడం మరియు మార్కెట్ వాటా తగ్గడం మొదలైంది. కర్సన్ భాయ్ పటేల్ సిమెంట్ మరియు రసాయనాల వంటి కొత్త వ్యాపార ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొచ్చారు. అలా పోటీ ఎదురైనా కూడా నిర్మా ఇంకా మార్కెట్లో నిలబడే ఉండడానికి ప్రయత్నిస్తోంది. ఇది లెగసీ వ్యాపారానికి ఒక మలుపుగా పరిగణించబడుతుంది. ఇక్కడ నిర్మా వాషింగ్ పౌడర్లు మరియు సబ్బుల విక్రేత నుంచి సమ్మేళనంగా మారడానికి సిద్ధంగా ఉంది. డిటర్జెంట్లు మరియు సోడా యాష్ వ్యాపారం నుంచి వచ్చే డబ్బును ఫార్మా మరియు కెమికల్స్ వంటి కొత్త వ్యాపారాల్లో మార్చనున్నట్లు ఈ కంపెనీ డీలిస్ సమయంలో తెలిపింది. నిర్మా భారతీయ మార్కెట్లో సాధారణ గృహోపకరణంగా మారినప్పుడు అది తొందరబడిన తర్వాత పబ్లిక్ రాడార్ నుంచి అదృశ్యమైంది. అప్పటి నుంచి డిటర్జెంట్ మార్కెట్ కొత్త విప్లవాన్ని చూస్తుంది. పద్మశ్రీ అవార్డు గ్రహీతగా అతను నిర్మల్ విశ్వవిద్యాలయం మరియు ఫలానో థెరపీ ద్వారా విద్యారంగంలో కూడా విస్తరించారు. వీటన్నిటి కారణంగా అతను 1990లో ఉద్యోగరత్న అవార్డు, 1998లో గుజరాత్ వ్యాపారి అవార్డు, 2006లో గౌరవనీయమైన యంగ్ అండ్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు, 2009లో సర్దార్ వల్లభాయ్ పటేల్ విశ్వ ప్రతిభ అవార్డు, మళ్ళీ అదే సంవత్సరం 2009లోనే బరోడా సన్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు వంటివి ఎన్నో గెలుచుకున్నారు. మొత్తానికి ఇది కర్సన్ భాయ్ పటేల్ యొక్క రెవల్యూషన్ ప్రోడక్ట్ నిర్మా యొక్క గొప్ప కథ.